ప్రభు ఆయన స్వదేశమునకు వెళ్ళాడంట. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? స్వదేశమునకు వెళ్ళాడు. ఆయన స్వదేశమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి, అబ్బో ఈయన చాలా జ్ఞానవంతుడు, అద్భుతాలు చేసేవాడు, గొప్పోడు, అది ఇది చాలా మాటలు చెప్పారు. ఆ తర్వాత మొదలు పెడితే అక్కడ ఒక మాట రాస్తుంది, ప్రభు అక్కడ ఒక కార్యము కూడా చేయలేదంట. చేద్దామని వచ్చిన ఆయన చేయకుండా వెళ్ళిపోయాడు. నీ ఇంటిలో చాలా సార్లు ప్రభు అద్భుతం చేద్దామని వచ్చాడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చాలా సార్లు అద్భుతం చేయాలని వచ్చాడు. కానీ నువ్వేం చేసావు తెలుసా? ఆయన స్వదేశములో పుట్టి పెరిగాడు కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఉంటది. మనం చదువుకుంటున్నప్పుడు ఇటు కొన్ని ఉంటాయి, కరెక్ట్ గా దానికి ఏది జత అవుతుందో అది కలపాలి. మీరు 6వ అధ్యాయాన్ని తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభు స్వదేశానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు జతపరచడానికి ఇటు పక్కన ఏముందంటే, ఈయన వడ్రంగి కుమారుడు, లోకల్ బాయ్, అక్కడే పుట్టి పెరిగినోడు. ఈ కాలంలో చూస్తే మరియ కుమారుడు, లోకల్ బాయ్, వడ్రంగి కుమారుడు. ఈ అన్నిటిని మ్యాచ్ చేసి ఇటు పక్క వస్తే, ఇదిగో ఈయన ఎవరు? అనంత జ్ఞాని. ఈయన ఎవరు? అద్భుతాలు చేసేవాడు. ఈయన ఎవరు? అమ్మో అసాధారణమైన కార్యాలు చేసేవాడు. ఈ రెండింటికి మ్యాచింగ్ అవట్లా.